ఎవరో ఒక సోదరుడు ఒక వీడియో పెట్టాడు. రాజేష్ ఈయనెవరో నాకు తెలియదు కానీ ఈయనేమంటాడంటే ఆ పంచ్ ప్రభాకర్ అనే అతను నిన్న దళితులందరినీ తిట్టాడు, ఎస్సీలు తిట్టాడు, ఎస్ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తిట్టాడు. అలాగే కంతేరులో దాడి జరిగిందని అక్కడ ఉన్న దళిత పిల్లలు కన్ను కూడా పోబోయింది ఒక్కరోడిది. వాళ్ళట అక్కడ వీళ్ళకి సంబంధించిన వీళ్ళ చుట్టాలు, జగన్మోహన్ రెడ్డి చుట్టాలు, ఈ ప్రభాకర్ రెడ్డి చుట్టాల మీద కేసు పెట్టారట, ఎస్ఎస్టీ కేసు. అందుకని అందరినీ బండ బూతులు అమ్మన బూతులు తిట్టాడు. తిడితే అది ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది. ప్రతి ఒక్క దళితుడు కూడా, ప్రతి ఒక్క దళిత కాలనీ బగ్గుమన్నాయి. ఇలా నా కొడకలరా మేము వేసిన ఓటు ద్వారా అధికారంలోకి వచ్చి ఈ రోజున మమ్మల్ని ఇంత ఇలా కించపరుస్తారా, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళని పెట్టి ఇలా తిట్టిస్తాడా మమ్మల్ని అని మొత్తం అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు జరుగుతున్నాయి. దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి క్రమంలో దాన్ని కొంచెం ప్యాచ్ వర్క్ చేయడానికి, కవరింగ్ ఆఫ్ ఇండియా చేయడానికి, అబ్బెబ్బెబ్బే మేము దళితులందరినీ తిడతా ఒక రాజేష్ మాసాన్ని, ఒక వర్ల రామేని మాత్రం తిట్టామని మళ్ళీ దాన్ని కొంచెం టాపిక్ డైవర్ట్ చేశారు. టాపిక్ డైవర్ట్ చేసిన ఆధారాలు ఎక్కడ పోతాయండి? నా తెలియకడుతూ అన్ని ఆధారాలు ఉన్నాయి కదా. అయితే దానిలో భాగంగా ఒక తమ్ముడు, ఒక పేటీఎం తమ్ముడు, ఈ వైసీపీ వాళ్ళు వచ్చే పేటీఎం కోసం కొంచెం కవర్ చేయడానికి, కవరింగ్ ఇవ్వడానికి ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియో ఏం పెట్టాడు చూడండి ఒకసారి మీరు. మహాసేన రాజేష్ విషయంలో పంచ్ ప్రభాకర్ గారు తిట్టిన తిట్లను కానీ ఆ బూతు మాటలను కానీ నేను సమర్థించవు నువ్వు, ఎందుకంటే నువ్వు ఇండియాలో ఉన్నావు కదా. ఆడిగలా అమెరికాలో ఉంటే నువ్వు సమర్థించు, నువ్వు బూతులు తిడదు. మరి ఇండియాలో ఉన్నావు కాబట్టి ఒకవేళ ఏమన్నా ఎవరైనా కేసు పెడితే లోపలికి వెళ్ళాలనే భయంతో నేను సమర్థించను కానీ అంటాడు అనమాట. ఇప్పుడు ఏటో కంటిన్యూ చేస్తాడట తమ్ముడు చూడండి. కానీ పంచ్ ప్రభాకర్ గారు మాట్లాడిన దానిలో ఖచ్చితంగా విషయం అయితే ఉంది. అంబేద్కర్ గారు ఏంటంటే ఆ విషయం ఏంటంటే అండి ఒకసారి వినండి. ఏం చెప్పారంటే, బాగుపడండిరా, మీరు రిజర్వేషన్ ఇచ్చి చదువుకోండిరా, స్కూల్కి వెళ్ళండిరా అంటే పొరంబోకు నా కొడుకులాగా తిరిగి సమాజంలో నా కొడకార మీ తాగుడుకు, మీ బానిసత్వాలకి దేనికో అలవాట్లయ్యి మీకు ఏదో ఈగోలు పెరిగి మీరు ఏదో ఆయన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా. ఇప్పుడు ఓకే, చదువుకోవడం అంటే అందరూ చదువుకోరు. రాజారెడ్డి ఎంత చదువుకుంటాడు ఏంటి? రాజారెడ్డి కనీసం 10వ తరగతి కూడా చదువుకుంటాడు కదా, కనీసం 5వ తరగతి కూడా చదువుకుంటాడు కదా. అంత మాత్రాన రాజారెడ్డి గారిని మరి మమ్మల్ని తిట్టినట్టు ఇటు పోరంబోకం తిట్టగలడా? రాజారెడ్డి వాళ్ళ నాన్న వెంకటరెడ్డి గారట, ఆయన ఎంత చదువుకుంటాడు? ఆయన ముందున్నవాడు ఎంత చదువుకుంటాడు? చదువు అనేది కొలమానం కాదు కదండి, బుద్ధి కదా ముఖ్యం. మా అన్న ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్, ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ చదివి ఏం చేశాడు? ప్రజల సొమ్ము దొబ్బేసి 16 నెలలు దొంగతనం కేసులో జైల్లో కూర్చున్నాడు మా జగన్ అన్న. ఏముంది దానివల్ల ఉపయోగం ఏంటి? అంటే చదవకపోతే ఇంక అందరూ పోరంబోకులేనా? మరి ఎలాగైతే రాజారెడ్డి గారు నాన్నగారు వెంకటరెడ్డి గారు మరి వాళ్ళందరూ కూడా ఆ కోవలకి ఈడి మాటల ద్వారా మరి ఆ కోవలకి వేసేయగలమా? ఎందుకంటే ఈడే ఉన్నాడు ఈ ప్రభాకర్ రెడ్డి అనేవాడు. ఈడు తండ్రో తాతో ఒకవేళ అలా వెనక్కి వెళ్తే వాళ్ళు ఎంత చదువుకుంటారు? చదువు కాదు పారామీటరు. అయితే చదువుకోలేదు కాబట్టి రాజేష్ పెద్దగా అంటే పిహెచ్డీలు అయి చేయలేదు కాబట్టి రాజేష్ని తిట్టడం కరెక్టే. ఇదా పద్ధతే? చదువుకొని సచ్చి కరెక్ట్ గా నేను చదవకపోతే ఉద్యోగానికి అప్లై చేస్తాడు. మస్తు ఖాళీలు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ పోస్టులు చాలా ఉన్నాయి, వాటికి చదవండి రా, నీకు అవకాశాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయంటే స్కూల్కి వెళ్ళకపోవటం అనే సరిగ్గా చదవలేదు నేను. ఇది నా గురించి మీరు ఏమన్నా ఎంక్వైరీ చేసి తెలుసుకున్నారా? లేకపోతే ఎక్కడైనా సాక్ష్యాధారాలు సేకరించారా? లేకపోతే ఏదైనా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ చూపించారా? నేనే చెప్పాను కదా, అది ఎవరో చెప్పినవి కాదు, మీరేమి సేకరించిన సాక్ష్యాలు కాదు కదా, నేనే చెప్పాను డైరెక్ట్గా. అవును నేను సరిగ్గా చదువుకోలేనప్పుడు చదువుకున్నానని ఎలా క్రియేట్ చేసి ఎలాగ అబద్ధాలు చెప్పగలను? అది జరిగే పని కాదు కదా, అది గతం కదా, గతాన్ని మనం మార్చలేం కదా. అవును కరెక్ట్, ఆ టైంలో నేను సరిగ్గా చదవక తర్వాత ఏదో ప్రైవేట్గా డిగ్రీ కట్టాను, అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాను, ఒక ఇంగ్లీష్ ఎగ్జామ్కి మాత్రమే వెళ్ళలేదు. సో ఇంగ్లీష్ ఒకటే పెండింగ్ ఉండిపోయింది నాది. 100 సార్లు చెప్పాను నేను. దానికి నా మాటలు నాకే అనిపించి అందులో ఏదో కొత్త విషయం కనిపెట్టినట్టు పబ్లిక్గా ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇవి. నేను సరిగ్గా చదవలేదు, ఆ వయసులో ఆ టీనేజ్ ఏదైతే ఉందో ఆ వయసులో తాగుతూ తిరుగుతూ అల్లరి చిల్లరగా ఉండేవాడిని, కేసుల్లో ఆడిని ఇన్ని కొట్టి జైలుకి వెళ్ళి వచ్చేవాడిని. అలాంటి బ్రతుకు ఈ రోజున ఇలా మారింది. ఎంతోమందిని నేను తాగుడు మానిపిస్తున్నాను. ఇప్పుడు ఎంతోమందికి సరైన దారిలో ఎలా వెళ్ళాలో చెప్తున్నాను. ఎంతోమందికి మనం రాజకీయంగా వెళ్ళి రాజ్యాధికారం ఎలా సాధించాలో నేను చెప్తున్నాను. ఇలా మారాను నేను అని చెప్పాను నేను. అందులో తప్పే ఉందయ్యా? ఇప్పుడు నేను ఎవరిని? ఓకే నువ్వు అన్నట్టు నువ్వు చదివేసావు, తెగ చదివేసావు,
ఏం సాధించావు నువ్వు? ఎక్కడికి వెళ్ళి నీ కుటుంబం కోసం నువ్వు ఉద్యోగం చేసుకున్నావు అంతే. నేనేమి చదవలేదు, కానీ ఇక్కడ అణగారిన వర్గాల కోసం మీ వైసీపీ ప్రభుత్వం వల్ల, జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టపోతూ ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళ కోసం పోరాడుతున్నాను నేను. ఏముంది, ఎంతోమంది పిహెచ్డీలు చదివిన వాళ్ళు కూడా చేయలేని పనే కదా ఇది నేను చేసేది. అందులో ఏం తప్పు ఉంది? అయితే చదవలేదు కాబట్టి వీడు ఇలా తిట్టడం కరెక్టే, ఈ వాదన తీసుకొస్తున్నాడు వైసీపీ వాళ్ళు. అయితే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దొంగతనం కేసులో జైలుకి వెళ్ళి వచ్చాడు, మరి దొంగ అనొచ్చా? దొంగ అని ఎగిరించమంటారా పిల్లల్ని? అలా అనిపిస్తూ ప్రజాధనం దోచుకున్నాడు అని, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న బొక్కలన్నీ బయట తీసి అయ్యి కదా తప్పులు. ప్రజాధనం దోచుకోవడం తప్పు, కానీ సరిగ్గా చదవనప్పుడు చదవలేదని చెప్తే అదేం తప్పు ఉంది? చదవని వాళ్ళందరూ ఇలాగే తిట్టేస్తారా మీరు? ఒకవేళ ఆ టైంలో ఏదో కారణాలతో చదువుకోలేని చాలామంది ఉన్నారు. చదువుకోలేని వాళ్ళందరినీ ఎలా దూషిస్తారా? ఎవడెవడు చదువుకోలేదో వాళ్ళందరూ వైసీపీ వాళ్ళ దృష్టికి, ఈ జగన్మోహన్ రెడ్డి దృష్టికి పోరంబోకులా? అయితే చదువుకున్నాడు ఎవడో ఓట్లు మీకు వద్దా? చదువుకున్నాడు ఎవడో మాకు ఓట్లు వేయొద్దు, మీరందరూ పోరంబోకులని ఈ ప్రభాకర్ రెడ్డి గారితో తిట్టిస్తున్నారా? నిన్నేమో దళితుల్ని, ఈరోజేమో చదువుకున్న వాళ్ళని. చదువుకున్న వాళ్ళు అంటే అంత చులకనా? చదువులేని వాళ్ళు ఎన్నో మంచి పనులు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అయ్యా. పక్కోడికి కష్టం వస్తే వెంటనే చలించేవాడు చదువుకున్న వాళ్ళు 100,000 మంది ఉన్నారు. కానీ పక్కోడి దోచుకున్నారు కదా మీరు. ప్రజాధనం, ప్రజా సొమ్ము దోచుకుని దొంగతనం కేసులో మన ఫస్ట్ క్లాస్ అన్నయ్య 16 నెలలు చెప్పుకుని తినొచ్చాడు. అన్నితో పోల్చుకుంటే, నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం అన్నట్టు అన్నితో పోల్చుకుంటే ఇక ఆ స్థాయి వ్యక్తులు ఉన్న నీ రాష్ట్రంలో ఉన్నారా? అలాంటి అన్నయ్యనే వీళ్ళకి నాయకుడు, అలాంటి అన్నయ్యని వెనకేసుకొస్తూ మాలాంటి వాళ్ళందరినీ తప్పుడు మనుషులు అంటారు ఏంటండి? నేను చెప్పాను డైరెక్ట్గా, నేను ఒప్పుకున్నాను. అది ఎవరో మీరు కనిపెట్టింది కాదు, నేను దానికి సిగ్గుపడ్ను. నేను తప్పుగా బతికినప్పుడు అవును కరెక్టే, ఆ వయసులో నేను తెలియక ఎన్నో తప్పులు చేశాను, గొడవలు చేశాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఎక్కడన్నా ఎవరిదన్నా దొంగతనం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఏదో ఒక్కటి తీయండి. ఇప్పుడు అధికారం మీ చేతిలోనే కదా ఉంది. ఇగో రాయేష్ పలానా చోట నువ్వు ఇగో దొంగతనం కేసులో జైలుకి వెళ్ళావు, ఒక్కటి చూపించండి. జగన్మోహన్ రెడ్డి మీద 11 దొంగతనం కేసులు ఉన్నాయి, నేను చూపిస్తా. వస్తారా? ఛాలెంజ్ చేద్దాం. నేను ఆ దెబ్బలాట్లు గొడవ ఆడిని కొట్టినోనే కదా జైలుకి పంపిస్తారు. పీకడమే నీలాంటి ఎదవల్ల. ఇప్పుడు ఏదో కొంచెం పద్ధతిగా ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఇప్పుడు ఒక 40 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీలో ఉన్నాం కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. లేకపోతే నీలాంటి వాడికి మాట కాదు, చెప్పు దెబ్బే. అలా కొడుతుంటే మరి పోలీసులు ఊరుకుంటారా? జైల్లో పెట్టరా? అలా ఎవడన్నా తప్పు చేస్తే వాడిని పీకేవాళ్ళం తప్ప, మేము ఇలా దొంగతనాలు చేసేసి ప్రజలు సొమ్ము దోచేసుకుని, తండ్రి పదవి నడ్డు పెట్టుకుని, లంచాలు తీసేసుకుని, ప్యాకేజీలు తీసేసుకుని మేము జైలుకి వెళ్ళలేదు బాబు. దానికి సిగ్గుపడాలి. అలా దొంగతనాల కేసుల్లో అలాంటి దొంగ బతుకులు బతికేవాడు సిగ్గుపడాలి, కానీ మేమెందుకు సిగ్గుపడతాం? చిచ్చే అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉండండి. అల్లరి చిల్లర అంటే కాదు, తాగేసి గొడవలు పెట్టుకుని అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళటం ఆ టైప్ లో ఉండేవాడిని. చాలా రఫ్ గా ఉండేవాడిని. ఆల్మోస్ట్ రౌడీ లాగా ఉండేవాడిని. జైలుకి వెళ్ళాను ఒకసారి, అంటే చాలా సార్లు జైలుకి వెళ్ళి వస్తూ ఉండేవాడిని. ఆ టైంలో తాగినప్పుడు ఆ గొడవలు పడుతుంది. అయితే ఒక కేసులో సెంట్రల్ జైలుకి వెళ్ళాను. పెద్ద కేసు అండి. 24 రోజులు నన్ను జైల్లోనే. 24 రోజుల్లో అప్పటి వరకు చాలా సార్లు నేను జైలుకి వెళ్ళటం, బెయిల్ పెట్టడం, ఒక రోజులో బయటకు వచ్చేవాడిని. కానీ అప్పుడు మాత్రం బెయిల్ రాలేదండి, అది పెద్ద కేసు వల్ల. అది ఆ వీడియో పెడుతున్నారండి. ఆ వీడియో పెట్టాడు ఇప్పుడు అది అన్యాయం అట. ఇవన్నీ నేను చెప్పిన ఈ కొట్లాటలో, గొడవల్లో, కేసులకు వెళ్ళటం, జైలుకి వెళ్ళి బయటికి రావటం, ఇదంతా 2006తో ముగిసిపోయింది. అయితే 2006కు ముందు జరిగిన గొడవలు ఇవన్నీ. 2006 నుంచి ఇప్పుడు 20 అంటే ఇయో 14 సంవత్సరాలు, ఇది ఒక 17 సంవత్సరాల క్రితం గొడవ అది. మన జగనన్న దొంగతనం చేసి మొన్నగా జైలుకి వెళ్ళి వచ్చాడు. ఇప్పుడు ఇంకా ప్రతి శుక్రవారం కోర్టు తిరుగుతున్నాడు కదా, అవన్నీ దొంగతనం కేసులే కదా. కుర్రోళ్ళు గొడవలు ఆడతారు రా వయసులో, సాధ్యం, అది సాధారణం. అది దానికి దీనికి లింకెట్టి నేనేదో పెద్ద మోసగాడిని. ఒక్క కేసు చూపించండి, మీ దగ్గర అధికారం ఉంది, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. తప్పుడు కేసు ఎవరైనా కబ్జా చేశాడు, ఎక్కడన్నా ఒక ల్యాండ్ కబ్జా చేశాడు, లేకపోతే ఒక వ్యక్తిని చీట్ చేశాడు, లేదా ఒక వ్యక్తి దగ్గర పలానా చోట దొంగతనం చేశాడు, ఇలాంటి కేసులు ఏమైనా చూపించండి. అప్పుడు నేను సిగ్గుపడేది. అంతేగాని నేనే గతంలో ఉన్న నా జీవితాన్ని నేను చెప్పుకుంటే దానికి నాకు సిగ్గుపడేలాగా నన్ను చూపిస్తున్నారంటే నాకు అర్థం కాదు. అదండి పరిస్థితి. మహాసేన రాజేష్ అలాగే బాగుంది, పెర్ఫార్మెన్స్ బాగుంది. ఒకసారి చెక్ చేయి తమ్ముడు, ఫోన్లో 5 రూపాయలు క్రెడిట్ అయ్యే లేదో.